Hello everyone, welcome back to our channel. I hope you all are doing great. Today I am back with another spoken English conversation. ఈ కాన్వర్సేషన్ గంగా మంగా అనే ఇద్దరు స్నేహితుల మధ్య గుడికి వెళ్ళే సమయంలో జరుగుతుందండి. మన ఎవ్రీడే కమ్యూనికేషన్కు ఉపయోగపడే విధంగా ఈ కాన్వర్సేషన్ క్రియేట్ చేశాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. I hope you will like it. So, without further ado, let's get started. Ganga. Hello Manga, ఎక్కడున్నావు? Hello Manga, where are you? నేను ఇంటి నుంచి బయలుదేరుతున్నాను. I am leaving home. చూడండి ఇక్కడ I am leaving from home అని చెప్పకూడదు. Just I am leaving home is enough. నువ్వు రెడీ అయ్యావా? హ్యావ్ యూ గాటన్ రెడీ? ఆర్ నువ్వు రెడీనా? ఆర్ యూ రెడీ? అప్పుడు మంగ ఇలా చెప్తోంది, నేను కూడా రెడీ అయ్యాను. ఐ హ్యావ్ ఆల్సో గాటన్ రెడీ. ఆర్ ఆల్టర్నేటివ్ సెంటెన్సెస్, ఐ హ్యావ్ గాటన్ రెడీ టూ. లేదంటే ఐ am ఆల్ సెట్ యాజ్ వెల్. ఆర్ ఐ am రెడీ టూ. నువ్వు వచ్చేయి, నేను చింత చెట్టు దగ్గర ఉంటా. యు కమ్, ఐ విల్ బి నియర్ ద టామరిన్ ట్రీ. చూడండి ఇక్కడ నేను చింత చెట్టు దగ్గర ఉంటా అని చెప్పింది కాబట్టి మనం నియర్ అనే వర్డ్ యూజ్ చేసామండి. లేదంటే తను చింత చెట్టు వద్ద ఉంటా అని చెబితే యు కమ్, ఐ విల్ బి అట్ ద టామరిన్ ట్రీ అని చెప్పొచ్చు. అప్పుడు గంగ ఇలా చెబుతోంది, అక్కడ కోతులు ఉంటాయి, జాగ్రత్త. బీ కేర్ఫుల్, దేర్ కుడ్ బి మంకీస్ అరౌండ్. లేదంటే కోతులు ఉంటాయి, చూసుకో. వాచ్ అవుట్ ఫర్ ద మంకీస్ అని జాగ్రత్త చెప్పచ్చు. కోతులు కొబ్బరికాయలను చూస్తే మీదికి ఎగబడి ఎత్తుకెళ్తాయి. ఇఫ్ మంకీస్ సీ కోకోనట్స్ దే విల్ జంప్ ఆన్ యూ అండ్ స్నాచ్ దెమ్ అవే. మొన్ననే జస్ట్ ది అదర్ డే సరోజపై అలాగే ఎగబడి కరిచాయి. జస్ట్ ది అదర్ డే దే అటాక్డ్ సరోజ అండ్ బిట్ హర్ ఇన్ ద సేమ్ వే. ఈ మధ్య ఊళ్ళో కోతులు ఎక్కువయ్యాయి. దెర్ ఆర్ టూ మెనీ మంకీస్ ఇన్ ద విలేజ్ దీస్ డేస్. ఆర్ ద నెంబర్ ఆఫ్ మంకీస్ ఇన్ ద విలేజ్ హ్యాస్ ఇంక్రీజ్డ్. Or the monkey population in the village has grown. Or there has been a surge in monkey population in our village. ఊళ్ళో ఎక్కడ చూసినా అవే కనిపిస్తున్నాయి. They have been a common sight around the village lately. They have been a common sight around the village lately. మంగ, సరే నేను జాగ్రత్తగానే ఉంటాను, నువ్వు త్వరగా వచ్చేయి. ఓకే. ఆర్ ఆల్ రైట్, ఐ విల్ బి కేర్ఫుల్, యూ కమ్ క్విక్లీ. అప్పుడు గంగ అడుగుతోంది, పూలు తెస్తున్నావా? ఆర్ యూ బ్రింగింగ్ ఫ్లవర్స్? మంగ చెబుతోంది, తీసుకొస్తున్నా. ఎస్ ఐ యామ్. గంగ అంటోంది, కొన్ని ఎక్కువ తీసుకురా, నాకు కూడా కావాలి. బ్రింగ్ సమ్ ఎక్స్ట్రా, ఐ నీడ్ సమ్ టూ. ఆర్ ఐ ఆల్సో నీడ్ సమ్. అప్పుడు మంగ అంటోంది, సరే తీసుకొస్తాను. ఓకే, ఐ విల్ బ్రింగ్ దెమ్. నువ్వు లేట్ చేయకు, ఆలస్యంగా వెళ్తే మంది ఎక్కువ అవుతారు. డోంట్ బీ లేట్. ఇఫ్ వీ గో లేట్ ద క్రౌడ్ విల్ బీ హెవీ ఆర్ ద క్రౌడ్ విల్ బీ బిగ్గర్. అప్పుడు గంగ అంటోంది, ఇంటికి తాళం వేస్తున్నాను. ఐ యామ్ లాకింగ్ ద హౌస్. 5 నిమిషాల్లో అక్కడుంటాను. ఐ విల్ బి దేర్ ఇన్ 5 minutes. ఆ తర్వాత ఇద్దరు చింత చెట్టు దగ్గర కలుసుకున్నాక ఆఫ్టర్ బోత్ మీట్ నియర్ ద టామరిన్ ట్రీ, మంగ అంటోంది, నీ చీర చాలా బాగుంది. యువర్ శారీ లుక్స్ గ్రేట్. ఆర్ యువర్ శారీ లుక్స్ బ్యూటిఫుల్. లేదంటే యువర్ శారీ ఈజ్ వెరీ నైస్. ఎప్పుడు కొన్నావు? వెన్ డిడ్ యూ బై ఇట్? ఎక్కడ కొన్నావు? వేర్ డిడ్ యూ బై ఇట్? ఎంత అయింది?
హౌ మచ్ డిడ్ ఇట్ కాస్ట్? కనీసం నాతో ఒక మాట అయినా చెప్పలేదు. యూ డిడెంట్ ఈవెన్ టెల్ మీ అ వర్డ్ అబౌట్ ఇట్. అప్పుడు గంగ అంటోంది, మొన్న మా ఆయన మైసూర్ నుంచి తెచ్చాడు, 6,000 అయిందంట. మై హస్బెండ్ బ్రాట్ ఇట్ ఫ్రమ్ మైసూర్ ది అదర్ డే. హీ సెడ్ ఇట్ కాస్ట్ 6,000 రూపీస్. చూడండి ఇక్కడ కాస్ట్ స్పెల్లింగ్ COST, V1, V2, V3. కాస్ట్ స్పెల్లింగ్ V1, V2, V3 సేమ్ ఉంటాయండి. జస్ట్ లైక్ పుట్ సెట్. సో కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అప్పుడు మంగ అంటోంది, మీ ఆయన నీకు చీరలు కూడా తెస్తాడా? డస్ యువర్ హస్బెండ్ ఈవెన్ బ్రింగ్ శారీస్ ఫర్ యూ? ఆల్టర్నేటివ్ సెంటెన్స్, యువర్ హస్బెండ్ ఈవెన్ బ్రింగ్ శారీస్ ఫర్ యూ. అలాంటి భర్త దొరకడం చాలా అదృష్టం. గెట్టింగ్ సచ్ ఎ హస్బెండ్ ఈజ్ వెరీ ఫార్చునేట్. ఆర్ ఆల్టర్నేటివ్ సెంటెన్స్, ఇట్స్ వెరీ ఫార్చునేట్ టు ఫైండ్ సచ్ ఎ హస్బెండ్. మా ఆయనను షాపింగ్కు తీసుకెళ్ళమని అడిగితే నన్నే వెళ్ళి తెచ్చుకో అంటాడు. ఇఫ్ ఐ ఆస్క్ మై హస్బెండ్ టు టేక్ మీ షాపింగ్, ఇక్కడ మనం టు టేక్ మీ టు షాపింగ్ అని చెప్పకూడదు. టేక్ మీ షాపింగ్, లెట్స్ గో షాపింగ్ ఇలా చెప్పాలి. ఇఫ్ ఐ ఆస్క్ మై హస్బెండ్ టు టేక్ మీ షాపింగ్, హీ టెల్స్ మీ టు గో అండ్ బై ఇట్ మై సెల్ఫ్, ఆర్ హీ టెల్స్ మీ టు గో అండ్ గెట్ ఇట్ మై సెల్ఫ్. ఆల్టర్నేటివ్ సెంటెన్స్, whenever I tell my husband that we need to go shopping, he says you go and bring it yourself. He says you go and bring it yourself. అప్పుడు గంగ అంటోంది, మా వారి ఆఫీస్ స్టాఫ్ మైసూరుకు టూర్కి వెళ్ళొచ్చారు. ఇక్కడ చాలా జాగ్రత్తగా వినాలండి. టూర్కి వెళ్ళి వచ్చారు. మై హస్బెండ్స్ ఆఫీస్ స్టాఫ్ హ్యాస్ బీన్ ఆన్ ఏ టూర్ టు మైసూర్. చూడండి ఇక్కడ వెళ్ళొచ్చారు అనే సందర్భంలో హ్యాస్ బీన్ యూజ్ చేశామండి. ఒకవేళ వెళ్ళిన వారు ఇంకా అక్కడే ఉన్నట్లయితే హ్యాస్ గాన్ అని యూజ్ చేయాలి. హ్యాస్ గాన్ అనేది సింగులర్ నౌన్తో అయితే హ్యాస్ గాన్ అని, ప్లూరల్ నౌన్తో అయితే హ్యావ్ గాన్ అని యూజ్ చేయాలి. ఇక్కడ మనం హ్యాస్ బీన్ అని ఎందుకు యూజ్ చేశామంటే స్టాఫ్ అనే వర్డ్ కలెక్టివ్ నౌన్. అకార్డింగ్ టు అమెరికన్ ఇంగ్లీష్, స్టాఫ్ అనే వర్డ్ సింగులర్ నౌన్గా కన్సిడర్ చేస్తారు కాబట్టి హ్యాస్ బీన్ అని యూజ్ చేశాం. ఎక్కడో విన్నానండి, అకార్డింగ్ టు బ్రిటిష్ ఇంగ్లీష్ ప్రకారం స్టాఫ్ అనే వర్డ్ని ప్లూరల్ నౌన్గా కూడా కన్సిడర్ చేస్తారని. ఒకవేళ అది నిజమై ఉంటే స్టాఫ్ హ్యావ్ బీన్ అని కూడా చెప్పొచ్చు. అలాగే మై హస్బెండ్స్ ఆఫీస్ స్టాఫ్ went on a tour to Mysore. My husband's office staff went on a tour to Mysore అంటే వెళ్ళారు. చూడండి, వెళ్ళారు అనేది కంప్లీట్ అయిపోయినటువంటి యాక్షన్. గతంలో కంప్లీట్ అయిపోయినటువంటి యాక్షన్ గురించి చెప్పాలంటే సింపుల్ పాస్ట్ టెన్స్ యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి, వెంట్ అనేది V2 వర్బ్ ఫామ్ కదా, సో సింపుల్ పాస్ట్ టెన్స్ యూజ్ చేస్తాం. సో ఇలా చెప్పినప్పుడు వెళ్ళిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడే ఉండుండొచ్చు లేదా తిరిగి వచ్చేసి ఉండొచ్చు. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే వాళ్ళు వెళ్ళారని చెప్పి ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పడానికి, లేదా ఒక పర్టికులర్ టైం, ఒక స్పెసిఫిక్ టైంలో వెళ్ళారు అని చెప్పడానికి సింపుల్ పాస్ట్ టెన్స్ యూజ్ చేస్తాం. అదే ఇక్కడ మనం హ్యాస్ బీన్ అనేది యూజ్ చేసేది ఎప్పుడంటే ఎన్నిసార్లు వెళ్ళారు అంటే ఒక స్పెసిఫిక్ టైం మెన్షన్ చేయకుండా ఎన్నిసార్లు వెళ్ళారు, వెళ్ళొచ్చారా లేదా, ఎక్కడికి వెళ్ళొచ్చారు అని చెప్పడానికి హ్యాస్ బీన్ ఆర్ హ్యావ్ బీన్ అని యూజ్ చేయటం జరుగుతుంది. సో ఇలాంటివి చిన్న చిన్నవి అర్థం చేసుకోవాలి, అలాగే గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ బాస్ కనక మహాలక్ష్మి హ్యాండ్ కర్చీఫ్ కొనడానికి ఓ షాప్కి వెళ్ళి కంచిపట్టు చీరలు ముందరేసుకుందంట. కనక మహాలక్ష్మి, their boss, is said to have gone to a shop to buy a handkerchief, but she ended up having kanchipattu sarees laid out before her. The expression said to have gone is used to describe events that are reported or believed to have happened. ఇక్కడ స్ట్రక్చర్ వచ్చేసి
ఈజ్ సెడ్ టు హ్యావ్ ప్లస్ V3. ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి. భారీ డిస్కౌంట్ ఆఫర్ ఉందని తను కొనడమే కాకుండా వెంట వెళ్ళిన 10 మందితో కొనిపించిందంట. ఇట్స్ సెడ్ దట్ నాట్ ఓన్లీ డిడ్ షీ బై ఇట్. మీరు ఇక్కడ జాగ్రత్తగా వినాలండి, ఆల్టర్నేటివ్ సెంటెన్సెస్ను కూడా కలిపి ఇచ్చాను కాబట్టి కొంచెం జాగ్రత్తగా వినండి. ఇట్స్ సెడ్ దట్ నాట్ ఓన్లీ డిడ్ షీ బై ఫర్ హర్ సెల్ఫ్ బికాస్ దేర్ వాజ్ ఎ హ్యూజ్ డిస్కౌంట్ ఆఫర్, but she also made the 10 people who went with her buy them. తనతో వెళ్ళిన 10 మందితో కూడా కొనిపించిందంట. తనతో వెళ్ళిన అని చెప్పేందుకు who went with her or who accompanied her అని మనం చెప్పొచ్చు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే నాట్ ఓన్లీ బట్ ఆల్సో ఎలా యూజ్ చేయాలి అనేది. మంగ అప్పుడు అంటోంది, అంటే 60 రూపాయల ఖర్చీఫ్ కోసం వెళ్ళి 60,000 షాపింగ్ చేసిందన్నమాట. సో షీ వెంట్ ఫర్ ఎ 60 రూపీస్ హ్యాండ్ కర్చీఫ్ అండ్ ఎండెడ్ అప్ విత్ 60,000 వర్త్ ఆఫ్ షాపింగ్. డబ్బులు పోతే పోయాయి కానీ చీర చాలా బాగుంది. వెల్, నెవర్ మైండ్ ద మనీ, ద శారీ ఈజ్ వెరీ నైస్. అవును, కొంచెం ఎక్కువే పెట్టాడు కానీ ఈ చీర నాకు బాగుంది. యా, హీ పేడ్ ఎ బిట్ మోర్ బట్ దిస్ శారీ లుక్స్ గుడ్ ఆన్ మీ ఆర్ దిస్ శారీ సూట్స్ మీ వెల్. అన్నట్లు నన్ను పూలు తీసుకురమ్మన్నావు, మీ ఇంటి దగ్గర చెట్టుకు పూలేమయ్యాయి? బై ద వే, యూ ఆస్క్డ్ మీ టు బ్రింగ్ ఫ్లవర్స్. వాట్ హ్యాపెండ్ టు ద ఫ్లవర్స్ ఆన్ ద ట్రీ నియర్ యువర్ హౌస్? ఇప్పుడు గంగ అంటోంది, స్కూల్లో ఏదో ప్రోగ్రామ్ ఉందని మా పాప పూలు తీసుకెళ్ళింది. మై డాటర్ టుక్ ద ఫ్లవర్స్ టు స్కూల్ సేయింగ్ దెర్ ఈజ్ సమ్ ప్రోగ్రామ్ దేర్. అప్పుడు మంగ అంటోంది, మీ పాప ఇప్పుడు ఎన్నో తరగతి చదువుతుంది? వాట్ గ్రేడ్ ఈజ్ యువర్ డాటర్ ఇన్ నౌ? ఆర్ విచ్ క్లాస్ ఈజ్ యువర్ డాటర్ ఇన్ నౌ? మంచిగా చదువుతుందా? ఈజ్ షీ స్టడీయింగ్ వెల్? అప్పుడు గంగ చెబుతోంది, మా పాప 7వ తరగతి చదువుతుంది. మై డాటర్ ఈజ్ ఇన్ ద 7th గ్రేడ్. పాప మంచిగానే చదువుతుంది కానీ మా చిన్నోడికి మార్కులు తక్కువ వస్తున్నాయి. మై డాటర్ ఈజ్ స్టడీయింగ్ వెల్ బట్ మై యంగర్ వన్ ఈజ్ గెటింగ్ లో మార్క్స్. వాడికి చదువు అబ్బటం లేదు. స్టడీ ఈజంట్ సింకింగ్ ఇన్ ఫర్ హిమ్. స్టడీ ఈజంట్ సింకింగ్ ఇన్ ఫర్ హిమ్. వాడికి బుక్స్ చదువు అంటే ఇష్టం ఉండదు. హీ డజంట్ లైక్ బుక్స్ ఆర్ స్టడీయింగ్. ఆల్టర్నేటివ్ సెంటెన్స్, హీ ఈజ్ నాట్ ఇన్ టు బుక్స్ ఆర్ స్టడీయింగ్. అప్పుడు మంగ అంటోంది, పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక మనం కూడా కాస్త ఇంటి దగ్గర పట్టించుకొని చదివించాలి. ఆఫ్టర్ ద కిడ్స్ కమ్ బ్యాక్ ఫ్రమ్ స్కూల్ వీ షుడ్ ఆల్సో పే అ లిటిల్ అటెన్షన్ అండ్ ఎన్ష్యూర్ దే స్టడీ ఎట్ హోమ్. ఆర్ we should also pay a little attention and make them study at home. అప్పుడు గంగ అంటోంది, నాకు ఇంట్లో పనే సరిపోతుంది. ఐ ఆమ్ బిజీ ఎనఫ్ విత్ మై హౌస్ హోల్డ్ చోర్స్ దెమ్సెల్వ్స్. ఇక వాడిని ఎలా చదివిస్తా? హౌ కెన్ ఐ మేక్ హిమ్ స్టడీ యాజ్ వెల్? అప్పుడు మంగ అంటోంది, అలా అంటే ఎలా? వాట్ డూ యూ మీన్ బై దట్? నువ్వు అలా అనకూడదు. యూ షుడెంట్ సే దట్. ఇంట్లో పనులు రోజు ఉండేవే కదా. Household chores will always be there, won't they? Household chores will always be there, won't they? Alternative sentence, household chores are a daily routine, aren't they? ముఖ్యమైన పనులు ముందుగా చేయాలి, మిగతావి తర్వాత చేయాలి. We should do the important things first and the rest later. మన పిల్లల చదువులు మనకు చాలా ముఖ్యం. Our children's education is very important to us. కాబట్టి పిల్లలకు హెల్ప్ చేయడానికి ఎలాగైనా వీలు చేసుకోవాలి. సో somehow we should make time to help our children. Or so somehow we should make it possible to help our children. అప్పుడు గంగ అంటోంది, కనీసం ట్యూషన్కు పంపిద్దామంటే ట్యూషన్ పాయింట్ దగ్గరలో లేదు. అట్లీస్ట్ ఇఫ్ వీ కన్సిడర్ సెండింగ్ హిమ్ టు ట్యూషన్,
there is no tuition center nearby. Or at least if we think of sending him to tuition, there is no tuition point or tuition center nearby. చూడండి ఇక్కడ ట్యూషన్ స్పెల్లింగ్ TUI అండి. చాలామంది ఈ ఐ మర్చిపోతారు. సో మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను. అప్పుడు మంగ అంటోంది, ఇంట్లో అయితే ఒక్కడే ఉంటాడు కాబట్టి ఎక్కువ దృష్టి పెట్టి నేర్పించవచ్చు. ఇఫ్ ఇట్స్ ఎట్ హోమ్, since he will be the only one or since he will be the only one there, you can focus more and teach him, or you can give him more attention and teach him properly. గంగ చెప్తోంది, నా మాట వినడు, he doesn't listen to me. నేను చెబితే వినడు, he doesn't listen if I tell him. చాలా మొండిగా ప్రవర్తిస్తాడు, he behaves very stubbornly. అలుగుతాడు, he gets all sulky. ఎప్పుడు టీవీకే అతుక్కుపోతాడు, he is always glued to the TV. అప్పుడు మంగ ఇలా చెప్తోంది, టీవీ చూడనీయకు. ఎవరిని? అతన్ని. డోంట్ లెట్ హిమ్ వాచ్ టీవీ. ఫోన్ ఇవ్వకు. ఎవరికి? అతనికి. సో డోంట్ గివ్ హిమ్ ద ఫోన్. పిల్లలను చీటికి మాటికి తిట్టకూడదు. యూ షుడ్ నాట్ స్కోల్డ్ చిల్డ్రన్ ఫర్ ఎవ్రీ లిటిల్ థింగ్. వాళ్ళు చేసే మంచి పనులను మెచ్చుకుంటే మనం చెప్పినట్లు వినే అవకాశం ఉంటుంది. ఇఫ్ వీ గివ్ దెమ్ ప్రైజ్ ఫర్ ద గుడ్ థింగ్స్ దే డూ, వాట్? ఇఫ్ వీ గివ్ దెమ్ ప్రైజ్ ఫర్ ద గుడ్ థింగ్స్ దే డూ, దే విల్ బీ మోర్ లైక్లీ టు లిసన్ టు అస్. ఓపికతో వాళ్ళ మనసు గెలుచుకోవాలి. వీ షుడ్ విన్ దేర్ హార్ట్స్ విత్ పేషెన్స్. ఏవో 4 మంచి మాటలు చెప్పి, 4 అంటే 4 అని కౌంట్ చేసుకోం కదండి. వాడుక భాషలో 4 అంటే కొన్ని మంచి మాటలు అని అర్థం. ఏవో 4 మంచి మాటలు చెప్పినట్లు వినేలా చేసుకోవాలి. వీ నీడ్ టు సే ఎ ఫ్యూ నైస్ వర్డ్స్ అండ్ గెట్ దెమ్ లిసన్ టు అస్. చిన్న టార్గెట్స్ పెట్టి అవి కంప్లీట్ చేసిన వెంటనే అభినందించు. సెట్ స్మాల్ టార్గెట్స్ అండ్ యాజ్ సూన్ యాజ్ హీ కంప్లీట్స్ దెమ్ అప్రిషియేట్ హిమ్. ఒకసారి చదువుపై దృష్టి మళ్ళితే తానే స్వయంగా చదువుకుంటాడు. వన్స్ హిస్ ఫోకస్ షిఫ్ట్స్ టు స్టడీస్, హీ విల్ స్టడీ ఆన్ హిస్ ఓన్. తన హోంవర్క్ కూడా చేస్తాడు. హీ విల్ ఆల్సో డూ హిస్ హోంవర్క్. అప్పుడు గంగ అంటోంది, వాడు చదువులో రాణించాలని గుడి చుట్టూ 1000 ప్రదక్షిణలు చేయాలని మొక్కుకున్నా. I have made a vow to do 1,000 circumambulations around the temple so that he would excel in studies. Circumambulations అంటే ప్రదక్షిణలు. అప్పుడు మంగ అంటోంది, అలా చేస్తే అది నీ భక్తిని చాటుతుంది. ఇఫ్ యు డూ దట్ ఇట్ విల్ షో యువర్ డివోషన్. అలాగే వాకింగ్ ఎక్సర్సైజ్ చేసినట్లు అవుతుంది. At the same time, it will be like walking exercise. ఆరోగ్యానికి కూడా మంచిది. ఇట్ ఈస్ ఆల్సో గుడ్ ఫర్ హెల్త్. అప్పుడు మంగ అంటోంది, అన్నట్లు సువార్త ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యిందంట. బై ద వే, ఐ హర్డ్ దట్ సువార్త హ్యాస్ బీన్ డిశ్చార్జ్డ్ ఫ్రమ్ ద హాస్పిటల్. నిన్న తనను ఇంటికి తీసుకువచ్చినట్లున్నారు. It seems like they brought her home yesterday. గుడి నుంచి తిరిగి వెళ్ళేటప్పుడు ఒకసారి వెళ్ళి ఎలా ఉందో చూసొద్దాం. While returning from the temple, let's stop by and see how she is doing. Or let's stop by and check on her. దానికి కొబ్బరి అంటే చాలా ఇష్టం. షీ లవ్స్ కోకోనట్స్. తనకు కొంచెం ప్రసాదం ఇచ్చి వెళదాం. లెట్స్ గివ్ హర్ సమ్ ప్రసాదం అండ్ దెన్ గో. ఆర్ తనకు కొంచెం ప్రసాదం తీసుకెళ్దాం. లెట్స్ టేక్ సమ్ ప్రసాదం ఫర్ హర్. అప్పుడు గంగ అంటోంది, క్రైస్తవులు ప్రసాదం తినరు కదా, తను తింటుందా? క్రిస్టియన్స్ డోంట్ ఈట్ ప్రసాదం, డూ దే? విల్ షీ ఈట్ ఇట్? అప్పుడు మంగ అంటోంది, తను అలా అనుకోదు. షీ డజంట్ థింక్ దట్ వే. నేను ఎప్పుడు ఇచ్చినా తింటుంది. వెనెవర్ ఐ గివ్ ఇట్ టు హర్,
షీ ఈట్స్ ఇట్. తినాలా వద్దా అనేది వారి వ్యక్తిగతం. వెదర్ ఆర్ నాట్ టు ఈట్ ఈజ్ దేర్ పర్సనల్ చాయిస్. ఆల్టర్నేటివ్, వెదర్ దే ఈట్ ఆర్ నాట్ ఈజ్ దేర్ పర్సనల్ చాయిస్. అప్పుడు గంగా అంటోంది, అందరూ ఎందుకు అలా తినరు? వై డజంట్ ఎవ్రీ వన్ ఈట్ లైక్ దట్? మనం ప్రసాదం ఇస్తే ఏదో విషం పెట్టినట్లు చూస్తారు. ఇఫ్ వీ గివ్ దెమ్ ప్రసాదం, దే లుక్ ఎట్ ఇట్ యాజ్ ఇఫ్ వీఆర్ గివింగ్ దెమ్ సమ్ పాయిజన్. అప్పుడు మంగ అంటుంది, ఎవరి విశ్వాసం వారిది. ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ ఫెయిత్. తినను అని చెప్పిన వారిని ఎందుకు ఇబ్బంది పెట్టాలి? వై ట్రబుల్ దోస్ హూ రిఫ్యూజ్ టు ఈట్? అప్పుడు గంగ అంటోంది, కానీ మనం ప్రేమతోనే ఇస్తాం కదా. బట్ వీఆర్ ఆఫరింగ్ ఇట్ విత్ లవ్, ఆరెంట్ వి? మనతో స్నేహం నిజమైతే ఏదిచ్చినా తినాలి. ఇఫ్ దేర్ ఫ్రెండ్షిప్ విత్ అస్ ఈజ్ జెన్యూన్, దే షుడ్ ఈట్ వాట్ ఎవర్ వీ ఆఫర్. అప్పుడు మంగ అంటోంది, ప్రసాదం తినే నిరూపించుకోవాలా? డూ దే హ్యావ్ టు ప్రూవ్ ఇట్ బై ఈటింగ్ ఓన్లీ ద ప్రసాదం? మన ఇంట్లో వాళ్ళు, వాళ్ళ ఇంట్లో మనం ఎన్నోసార్లు భోజనం చేస్తాం. వీ ఈట్ ఇన్ దేర్ హోమ్స్, దే ఈట్ ఇన్ అవర్స్ మెనీ టైమ్స్. ఆల్టర్నేటివ్ సెంటెన్స్, వీ హ్యావ్ మీల్స్ మెనీ టైమ్స్ ఎట్ దేర్ హోమ్ అండ్ దే హ్యావ్ మీల్స్ ఎట్ అవర్స్. అది చాలదా మన స్నేహాన్ని రుజువు చేసుకోవడానికి? ఇజంట్ దట్ ఎనఫ్ టు ప్రూవ్ అవర్ ఫ్రెండ్షిప్? అప్పుడు గంగ అంటోంది, ఈ క్రైస్తవులు అంతా వాళ్ళే పంటలు పండించుకొని తింటున్నారా? డూ ఆల్ దీస్ క్రిస్టియన్స్ గ్రో దేర్ ఓన్ క్రాప్స్ అండ్ ఈట్? పూజ చేయకుండా ఏ రైతైనా పంట వేస్తాడా? వుడ్ ఎనీ ఫార్మర్ సోవ్ క్రాప్స్ వితౌట్ పర్ఫార్మింగ్ అ ప్రేయర్ ఆర్ వితౌట్ డూయింగ్ పూజ? వాళ్ళు వండుకునే నూనె మనం మన ఆలయాల్లో కొట్టిన కొబ్బరికాయల నుంచి వచ్చేది కాదా? ది ఆయిల్ దే కుక్ విత్ comes from the coconuts we break in our temples, doesn't it? అప్పుడు మంగ అంటోంది, నువ్వు అలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. ఇఫ్ యూ కీప్ సేయింగ్ లైక్ దట్, దెర్ విల్ బి మెనీ థింగ్స్ టు సే. ఆర్ ఇఫ్ యూ గో ఆన్ సేయింగ్ సచ్ థింగ్స్, దెర్ విల్ బి మెనీ. మనం పండించిన పంటలు వాళ్ళు తింటారు, వాళ్ళు తయారు చేసిన వస్తువులు మనం వాడుకుంటాం. దే ఈట్ ద క్రాప్స్ వీ గ్రో and we use the products they manufacture. మత సామరస్యం లేకుంటే ఏ ఒక్కరికి మంచిది కాదు. ఇఫ్ there is no religious harmony, it will not be good for anyone. అప్పుడు గంగ అంటోంది, వాళ్ళు మన ప్రసాదాన్ని తినకపోగా చులకనగా చేసి మాట్లాడుతారు. They not only refuse to eat our prasadam, but also talk in a belittling manner. మనం పూజించే దేవుళ్ళను వట్టి విగ్రహాలు అంటారు. దే కాల్ ద గాడ్స్ వి వర్షిప్ మియర్ ఐడల్స్. అప్పుడు మంగ అంటోంది, అలా ఎవరు అన్నా తప్పే. నో మ్యాటర్ హూ సేస్ ఇట్, ఇట్స్ రాంగ్. ఆర్ ఇఫ్ ఎనీ వన్ సేస్ దట్, ఎవరైనా అలా చెబితే ఇట్స్ రాంగ్. మరొకరి విశ్వాసాన్ని కించపరిచే హక్కు ఎవరికీ లేదు. నో వన్ హ్యాస్ ద రైట్ టు ఇన్సల్ట్ ఆర్ belittle someone else's beliefs. No one has the right to insult or belittle someone else's beliefs. అప్పుడు గంగ అంటోంది, మన హిందువులను మతం మార్పించి క్రైస్తవులను చేస్తారు. దే కన్వర్ట్ అవర్ హిందూస్ ఇంటూ క్రిస్టియన్స్ బై చేంజింగ్ దేర్ రిలీజియన్. అప్పుడు మంగ చెప్తోంది, అది కూడా తప్పే. దట్ ఈజ్ ఆల్సో రాంగ్. ఎవరైనా ఇతరులను బలవంతంగా మతం మార్చితే నేరం. ఇఫ్ ఎనీ వన్ ఫోర్సిబుల్లీ కన్వర్ట్స్ అదర్స్, ఇట్ ఈస్ ఎ క్రైమ్. దానికి కఠినమైన శిక్షలున్నాయి. దెర్ ఆర్ స్ట్రిక్ట్ పనిష్మెంట్స్ ఫర్ దట్. అందుకోసం ప్రత్యేకమైన చట్టాలున్నాయి. దెర్ ఆర్ స్పెషల్ లాస్ ఫర్ ఇట్. కానీ ఎవరైనా తామంతట తామే ఇష్టపూర్వకంగా మారితే అది తప్పుగా చూడవద్దు. But if someone willingly converts on their own, we should not see it as wrong, or they should not be seen wrongly. ఎందుకంటే ప్రతి ఒక్కరికి వారికి నచ్చిన మతాన్ని ఎంచుకునే హక్కు ఉంటుంది. Because every individual has the right
టు చూస్ దేర్ ఓన్ రిలీజన్. అప్పుడు గంగ అంటోంది, మనం ఇచ్చిన ప్రసాదం తింటే చనిపోతారా? విల్ దే డై ఇఫ్ దే ఈట్ ద ప్రసాదం వి ఆఫర్? అది మనల్ని అవమానించడం కాదా? ఇజంట్ దట్ ఇన్సల్టింగ్ అస్? అప్పుడు మంగ చెప్తోంది, అలా ఎందుకు అనుకుంటావు? వై డు యూ థింక్ లైక్ దట్? ఎవరి విశ్వాసం ప్రకారం వారు నడుచుకుంటారు. ఎవ్రీ వన్ యాక్ట్స్ అకార్డింగ్ టు దేర్ ఓన్ బిలీఫ్స్ ఆర్ ఎవ్రీ వన్ ఫాలోస్ దేర్ ఓన్ బిలీఫ్స్. మనం నాన్ వెజ్ తిని గుడికి వెళ్తామా? డూ వీ ఈట్ నాన్ వెజ్ అండ్ గో టు ద టెంపుల్? అలా చేస్తే అపచారమని మనకు తెలియదా? Don't we know that it's an act of impiety? Don't we know that it's an act of impiety? ఎవరైనా బ్రాహ్మణులను నాన్ వెజ్ తినమని బలవంతం చేయగలరా? Can anyone force Brahmins to eat non veg? ఎవరి ఆచారాలు వారికి ఉంటాయి. Everyone has their own customs. ఎవరి విశ్వాసాన్ని వారు పాటిస్తూ ఎదుటి వారి విశ్వాసాన్ని గౌరవించాలి. One should respect others' beliefs while following their own. One should respect others' beliefs while following their own. అది మనమైనా వారైనా, వెదర్ ఇట్స్ అస్ ఆర్ దెమ్, లేదంటే అది మనమైనా ఇంకెవరైనా, బీ ఇట్ అస్ ఆర్ ఎనీబడి ఎల్స్. సరే కానీ నీకు క్రైస్తవులు అంటే పడదు కాబట్టి సువార్త వాళ్ళ ఇంటికి నేను ఒక్కదాన్నే వెళ్ళనా? ఎనీవే, సిన్స్ యూ డోంట్ లైక్ క్రిస్టియన్స్, షుడ్ ఐ గో అలోన్ టు సువార్తాస్ హౌస్ ఆర్ కెన్ ఐ గో అలోన్ టు సువార్తాస్ హౌస్? అప్పుడు గంగ అంటోంది, అమ్మో, దానిని ఆసుపత్రి నుంచి తీసుకొచ్చారని లేదా డిశ్చార్జ్ చేశారని తెలిసి కూడా నేను చూడడానికి వెళ్ళలేదంటే అది నన్ను చంపేస్తుంది. హో నో, ఇఫ్ షీ ఫైండ్స్ అవుట్ that I didn't go to see her even after knowing that she was discharged, she will kill me. తనతో నా స్నేహం ఈనాటిదా? Is my friendship with her just a recent thing? Alternative sentence, is my friendship with her only from these days? పాపం పుణ్యం దేవుడెరుగు, అది ఆయన చూసుకుంటారు. God knows sin and virtue and he will deal with it. మనం కేవలం మంచి చెడులు చూసుకుందాం, ఒకరి పట్ల ఒకరం గౌరవం కలిగి ఉందాం. లెట్స్ జస్ట్ టేక్ కేర్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్ అండ్ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ ఈచ్ అదర్. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఇట్ ఫర్ టుడే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అదేవిధంగా మీ థాట్స్ని కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. బై డూయింగ్ సో యూ హెల్ప్ ఇట్ రీచ్ మోర్ పీపుల్ హూ నీడ్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యాపీ లెర్నింగ్.